శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గోదాదేవ్యై నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణానుభవాన్ని పొందిన కొంతమంది గోపికలు ఆ పరమాత్మని మనం పొందేసున్నాం కాబట్టి మనం ఇంక చెయ్యవలసిన పని ఏమీ లేదు అనే భావనతో హాయిగా పడుకొని ఉంటే వారందరినీ కూడాను లేపి తమతో పాటు కలుపుకొని అందరం కలిసి కృష్ణానుభవాన్ని పొందటానికి వెళదాము అని గోదామాత వాళ్ళందరినీ పిలిపిస్తోంది. ఈ ప్రక్రియలో నేడు ఒక విశిష్టమైన గోపబాలికను నిద్రలేపటం జరుగుతోంది. ఇక్కడ భగవంతుణ్ణి పొందే విషయంలో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు ఎలాంటి వాళ్ళంటే భగవంతుణ్ణి మనం పొందాలి అని తాపత్రయపడుతూ ఆయన్ని పొందటం కోసము రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు. వీళ్ళని సాధ్యోపాయనిష్ఠులు అంటాం మనం. మరికొంతమంది ఎలా ఉంటారు అనంటే, నేను ఆ భగవంతుడి సొత్తునే, ఆయన సొత్తు అయినప్పుడు ఈ సొత్తును కాపాడుకోవటం ఆయన కర్తవ్యం, కానీ ఆయన కోసం నేను వెంపర్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయనే చూసుకుంటాడు, నా మంచి చెడు అంతా చూసుకోవడానికి ఆయనే ఉన్నాడు అని నిశ్చింతగా కూర్చునేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం ఏమంటున్నాము? సిద్ధోపాయనిష్ఠులు అని చెప్పి అంటున్నాం. ఈనాడు నిద్రలేపబడుతున్నటువంటి గోపబాలిక ఆ విధమైనటువంటి సిద్ధోపాయనిష్ఠురాలైన గోపబాలిక. ఈమె చక్కగా కృష్ణానుభవాన్ని పొంది ఆ పొందినటువంటి అనుభవంతో హాయిగా లోపల పడుకొని ఉంది. కానీ దాన్ని కూడా మన గోదాదేవి మాత ఒప్పుకోదు. అందుకని ఏం చేస్తున్నది? ఆమెని నిద్రలేపే ప్రయత్నం చేస్తూ చెప్తున్నది. ఏమని పిలుస్తోంది ఆమెని? నొతుచ్చు వర్కం పూగిండ్ర అమనాయ్ మతముం తరారో వాషల్ తిరవాదారో మతముం తరారో వాషల్ తిరవాదాన్ నతత్తురాయ్ ముడి నారాయణన్ నమాల్ పోత్త పరైతరుం புண்ணியநாள் பண்டொருநாள் குத்தத்தின் வாய் வீந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த ஆனந்தலுடையாய் அருங்களமே அருங்களமே தெத்தமாய் வந்து திர எலோ எம்பாவாய். ఈరోజు నిద్రలేపబడుతున్న గోపిక ఏ అవస్థలో ఉన్నది అనంటే, నొత్తుచువర్కం పొగిన్న అమనాయ్ అంది. నేను పొందవలసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆయననే నేను పొందేసిన తరువాత ఇక నాకు ఇతర విషయాలతో ఏమి అవసరం, ఏం పని? పొందవలసిన వాడిని పొందేశాను కదా, ఇంకా నేను ఎందుకు తాపత్రయపడుతూ ఇటు అటు పరుగులెత్తటం అనే భావనలో ఉన్నటువంటి ఆమె. అందుకని ఆమెతో పిలుస్తూ అంటున్నారు, ఏమ్మా, నోము నోచినటువంటి వాళ్ళు ఆ నోచినటువంటి నోము యొక్క ఫలితంగా ఏదైతే పొందాలో దాన్ని పొందేసిన తరువాత ఇక మనకి ఏం అవసరం ఉందిలే
అని ఊరికే పడుకొని ఉన్నట్లుగా నువ్వు కూడా పడుకోనున్నట్టున్నావే అని చెప్పి ఇక మనం చేయాల్సిన పని ఏమిటి కనుక సర్వే వేదాః సర్వే విద్యాః సశాస్త్రాః సర్వే యజ్ఞాః సర్వయజ్ఞాశ్చ కృష్ణః విదుః కృష్ణం బ్రాహ్మణాః తత్వతో ఏ తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తాః. అన్ని యజ్ఞాలు, అన్ని ఇష్టులు, అన్ని విధాలైనటువంటి ఏ దైవిక కార్యక్రమం నువ్వు చేస్తున్నావో అన్నీ కృష్ణుడే. దాని ఫలితం కూడా కృష్ణుడు అంటల్లా, అవే కృష్ణుడు అని చెప్పేస్తున్నారు ఒకేసారి. ఇక అన్నీ కృష్ణుడైనప్పుడు మనం చెప్పుకోవలసిన మాట ఏముంది కనుక, మనం పొందవలసిన విషయం ఏముంది కనుక, ఏమీ లేదు కదా. ఏమీ లేనప్పుడు ఎందుకు మనకు కంగారు? హాయిగా గమ్మును కూర్చుంటే పని అయిపోతుందిగా. కాబట్టి ఎందుకు మనం పరుగులెత్తటం ఇటు అటును అని చెప్పి ఆ భావనతో కూర్చొనున్నటువంటి ఆమెనమాట. కాబట్టి సమస్తానికి కారణభూతుడైనటువంటి వాడు ఏ కృష్ణ పరమాత్మో ఆ కృష్ణ పరమాత్మ సాయుధ్యాన్ని పొందేసిందిగా ఆమె. పొందిన తర్వాత ఇంకా కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మాతముం తారారో వాషల్ తెరవాదార్. సరే, తలుపు తెరవకపోతే తెరవకపోయావు, కనీసం నోరన్నా తెరిచి ఒక మాట మాట్లాడచ్చుగా. వచనే కాదరిద్రత అంటాం మనం. మాట్లాడటంలో ఏమి దౌర్భాగ్యం గనుక. మాట్లాడితే మన సొమ్మేమన్నా పోతుందా ఎక్కడికన్నా? ఏం పోదు కదా. కాబట్టి ఒక 2 మాటలు మాట్లాడితే ఏమైందమ్మా? ఏదో మేము వచ్చాం నీకోసము, వచ్చినటువంటి వాళ్ళం బయట ఉంటే నువ్వు మాట్లాడకుండా గమ్మున కూర్చొని ఉంటే ఏ విధంగా భావ్యంగా ఉంటుంది చెప్పు అని చెప్పి ఇదంతా లోపల పడుకున్నటువంటి ఆమె వింటూ ఉన్నది. ఆమంది, ఏమమ్మా తెల్లవారలేదు, ఏమి లేదు, వచ్చారే, ఏమిటి మీ గొడవ? ఎందుకు వచ్చినట్లు? ఎందుకు నన్ను ఈ విధంగా నిద్ర లేపుతున్నట్లు? మా కృష్ణుడి కోసం వచ్చాము. అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? కాదమ్మా, ఆ కృష్ణానుభవాన్ని నువ్వు సంపూర్ణంగా పొందిన దానివి, అందుకని నీ దగ్గరికి వచ్చాం. అబ్బెబ్బే, ఇక్కడ కృష్ణుడు లేడు, ఏమీ లేడు, ఏదో నా దోవని నేను పడుకొని ఉన్నానంది. ఎందుకని? ఆమె తాను ఏ కృష్ణుడినైతే మనస్ఫూర్తిగా మనసులో అనుభవిస్తూ ఉన్నదో ఆ కృష్ణుడి అనుభవం నుండి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. కానీ గోదమ్మ భావన ఏమిటి? నువ్వు పొందే అనుభవము నీ యొక్క స్వార్థం కోసం కాకుండా పరమార్థం కోసం ఉండాలి, అందరి కోసం ఉండాలి. కాబట్టి అటువంటి కృష్ణుణ్ణి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా 5 లక్షల మంది గోపికలు వచ్చున్నారు. వీరందరికీ నీ అనుభవం ఏదైతే ఉందో దాన్ని అందరితో పంచుకో. అందరూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందేటువంటి భాగ్యం కలగచేయి. ఇది కదా మనకు కావలసినటువంటిది. అంటే దాతత్తురాయముడి నారాయణన్ నమాళ్ పొత్తప్పరై తరుం పుణ్యనాళ్. కృష్ణుడు లేడన్నారుగా అనేసరికి వీళ్ళు అన్నారు, అమ్మా నువ్వు పడుకున్నటువంటి ఇక్కడ అంతా కూడాను ఆ తులసీదళం యొక్క వాసనే వస్తున్నది మాకు. ఆ తులసి యొక్క పరిమళం అంతా వ్యాపించింది. ఎక్కడిది తులసి? ఆ కృష్ణుడు తన తల మీద ధరించేటువంటి తులసి. మరి ఆ సుగంధం ఇక్కడ ఉంది అని అంటే కృష్ణుడు లేకుండా ఎక్కడికి పోతాడు? ఏమిటి సుగంధము అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. భగవద్భక్తి అనేటువంటిదే ఒక సుగంధం. ఎక్కడైతే ఆ భగవద్భక్తి ఉందో అక్కడ నువ్వు చెప్పినా చెప్పకపోయినా దాన్ని మిగతా వాళ్ళు గ్రహించేస్తారు. గ్రహించకుండా ఎవరు ఉండరు. తెలియకుండా దాచిపెట్టాలనుకుంటే దాగే అనుభవం కాదది. ఒక్కసారి పరమాత్మ యొక్క దర్శన భాగ్యం నీకు లభించిన, ఆయన సంశ్లేషణ సౌభాగ్యాన్ని నువ్వు పొందినా దాన్ని నువ్వు ఎంత దాచిపెట్టాలి అనుకున్నా కూడా అది ఎప్పటికీ దాగదు. కనుక లేడు అని నువ్వు ఎలా అంటావమ్మా? ఆ సుగంధం ఇక్కడంతా కూడా నువ్వు వ్యాపించి ఉన్నది.
నాతత్తుడాయముడి నారాయణన్ నమ్మాల్ పొత్తప్పరై తరుం పుణ్యనాల్ అన్నారు. మనం వెళ్ళి మంగళం పాడితే ఆ స్వామి మనం కోరుకునేటువంటి ఆ పరా అనే ఒక వాయిద్యాన్ని మనకు అందజేసేస్తారు. ఏమిటి పరా అనేటువంటిది అంటే ఏమీ లేదు. మనం ఏదో వాయిద్యం అని అంత పెద్ద గొప్ప సస్పెన్స్గా చెప్పుకోవలసిన విషయం ఏమీ లేదు అక్కడ. భగవానుడి యొక్క సేవాభాగ్యం పొందటమే మానవుడికి జీవన లక్ష్యమని చెప్పి ఆ లక్ష్యం కోసమే మనం పనిచేయాలని, మనం చేసేటువంటి సేవ ద్వారా ఆ భగవానుడికి ఆనందం చేకూర్చాలి అని మనకి తిరుప్పావై ద్వారా తల్లి అందజేసేటువంటి చివరి సందేశం కూడా. ఈ సందేశం అంటే ఆ భావన, ఆ స్థితికి మనం చేరటానికి ఒక్కొక్క మెట్టు మనం లెక్కిస్తూ ముందుకు తీసుకొని వెళ్తోంది అమ్మ. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ గోపబాలిక ఎవరైతే ఉందో ఈమె ఆ విధంగా భగవానుణ్ణి పొందేటువంటి ఒక స్థితి, ఒక స్థితప్రజ్ఞత అని చెప్పి అంటాం. ఎవరు భగవంతుణ్ణి పొందుతారు అంటే స్థితప్రజ్ఞుడైన వాడు మాత్రమే భగవానుణ్ణి పొందుతాడని భగవానుడే స్వయంగా మనకు గీతలో బోధించిన విషయం. ఈమె సామాన్యమైన స్త్రీ కాదు, అటువంటి ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె. కనుకనే ఆమెని ప్రశంసిస్తూనే రెండవ వైపున ఆమె చేస్తున్నటువంటి ఈ పని అంత భావ్యమైంది కాదు అని కూడా తెలియచేస్తూ చెప్తున్నారన్నమాట. நம்மால் பொத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொருநாள் குத்தத்தின் வாய்வேந்த కుంభకర్ణனுం తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానం. ఏమమ్మా, ఒకానొకప్పుడు ఎవడో కుంభకర్ణుడు అని ఒకడు ఉండేవాట. వాడి పని ఏమిటి? 6 నెలలు నిద్రిస్తే 6 నెలలు నిద్ర లేచి వస్తాడు. అంటే ఒకసారి పడుకున్నాడంటే 6 నెలల పాటు లేవడవాడు. నువ్వు వాడు ఇద్దరూ కలిసి ఏమన్నా పందెం పెట్టుకున్నారా? అంటే పందెం పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి దాసోహం అని చెప్పి తమ దగ్గర ఉన్నది ఇచ్చేసి వెళ్ళిపోతారుగా. కుంభకర్ణుడు ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న నిద్ర ఈమెకి ఇచ్చేసేసి రోజు నువ్వు నిద్రపోతుండమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడే ఏంటి? అంత చక్కగా నిద్రపోతున్నామే నువ్వు అని చెప్పి ఆత్మ ఆనందలుడయాయ్ అరుంగలమే. ఇంత మత్తు ఉండకూడదమ్మా. కానీ ఈమె పొందుతున్న మత్తు ఏమిటి? కృష్ణానుభవం అనేటువంటి మత్తు. కాబట్టి మాకందరికీ కూడా గొప్ప ఆభరణంగా ఉండదగినటువంటి దానా తెతమాయ్ వందుత్తిరా, కొద్దిగా నువ్వు తెలివి తెచ్చుకొని వచ్చి తలుపులు తెరిచి మమ్మల్ని లోపలికి ఆహ్వానించు అని చెప్పి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను కూడా వీళ్ళందరూ కలిసి నిద్ర లేపటం, ఆమె లేచి వచ్చి ఈ గోష్ఠిలో కలవటం అనేది ఈనాడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి విషయం. మరొక గోపికని రేపటి రోజున నిద్రలేపేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. ఆండాళ్ తిరువడిగళే శరణం.